నరసయ్య వాడిని పట్టుకో, గట్టిగా పట్టుకో, పారిపోతాడు. ఎందుకేమని కొడుతున్నావు? ఏమైందిరా? ఏమి లేదు మామ. రూపా మనమిద్దరం మొగుడు పిల్లలాట ఆడుకుందామన్నాను అంతే, దానికి వెంటబడి కొడుతుంది. నన్ను పెళ్లి చేసుకుంటా చెప్తావా? నాకు పెళ్లంటే ఇష్టం లేదని చెప్పారు కదా నీకు. సిగ్గు లేకపోతే సరే, అక్కడ పెళ్లి వారు వచ్చేస్తున్నారు, టైం అయిపోయింది, లోపల పద. మళ్ళీ పెళ్లి చూపులా? నాకు పెళ్లి వద్దని చెప్తే వినవే. పెళ్లి లేకుండా మోడులాగా బతుకుదాం అనుకున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా లోపలికి పద. పదమంటుంటే ఈసారి వచ్చే కుర్రాడికి ఏ గది పడుతుందో. గోవిందా నమస్కారం అండి. రండి కూర్చోండి. కూర్చోండమ్మా, కూర్చోండి. కూర్చోబాబు. ప్రయాణం అది బాగా జరిగిందా? ఈవిడ మా అమ్మగారు. నమస్కారం. అమ్మా, రూపు తయారైందా? కుందనపు బొమ్మలా తయారవుతోంది. మీకు వీడు కొడుకేనా? మరి మీ నాన్నగారు అమ్మగారు? మీ అబ్బాయి చదివింది కంప్యూటర్ కోర్సేనా? ఈ సంవత్సరం మీ ఊళ్ళో వర్షాలు పడలేదనుకుంటాను. ఇంకా అమ్మాయి సిద్ధం కాలేదా? వస్తుంది లేరా? కాఫీలు ఇవే చేసి వచ్చావు కదా. ఇదిగో వచ్చింది. రూపా, కాఫీ ఇవ్వమ్మా. నీ పేరేంటమ్మా? అమ్మాయిని ఏమైనా అడగదలుచుకుంటే అడగ. ఏం కలర్ రా దేవుడా. అబ్బాయిలు కమ్ హియర్. చూడండి అబ్బాయిలు, అందంగా ఉన్న అమ్మాయిలు మీ ఇద్దరికి అక్కా చెల్లెలు అన్నమాట. అసహ్యంగా ఉన్న అమ్మాయిలు నాకు అక్కా చెల్లెలు. ఓకే దేకో భాయ్, నీకి ఐడియా చాలా చీప్ గా ఉన్నాయి. దా ఫాలో మీ. ప్లీజ్ ప్లీజ్. ప్రేమికుల్లో ప్రభుదేవాకు దొరికినట్టు చెత్త కుండీలో నాకు ఈ జాకెట్ హుక్కు దొరికింది. ఇది మీదేనా? కాదు, నీ అక్కది. ఓ అక్క, ఇది నీదంట. బావా, చక్కని చుక్క లాంటి నా అక్కను నీ తొక్క చేతుల్లో పెడుతున్నాను. నా అక్క కంటి నుంచి ఒక చుక్క రాలినా నిన్ను ముక్కలు ముక్కలు చేసి నీ బొక్కల్ని కుక్కలకేస్తా. అదే సలే, నీకి అక్కకి చెక్క మంచం మీద పక్క వేసి చుక్కలు చూపిస్తాయి. చుక్కలు నాకి కనిపెట్టాయి. చెక్క పక్కకి రా. అరే ముంబై, ఇది బొంబాయి కాదు, హైదరాబాద్. ఇక్కడ కలర్స్ ని పటాయించాలంటే ఒక స్టైల్ కావాలి. అది నా ఒక్కడికే తెలుసు. అటు చూడు. ఇప్పుడు నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళి ముద్దులో మువ్వలో తీసుకొస్తా.
అవును. ఈ పాదాలను ఎక్కడో చూసినట్టుందే. స్వాతి ముత్యం బ్రహ్మ కడిగిన పాదము. అరే బాప్రే, నీకి కూడా పొజిషన్ కూడా వచ్చినాయి. నెలాఖరు కేసులు కావాల్సి వచ్చి పోలీసులు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. ఎలాగూ ఈ రాత్రికి ఫుడ్ బెడ్ గడిచినట్టుంటుందని ఇక్కడికి వచ్చాను. నా సంగతి సరే, అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఏదైనా బిజినెస్ డీలా? అరే భాయ్, బిజినెస్ డీల్ ఉంటే గ్రాండ్ కాకతీయలో ఉంటాయి, లేదా కృష్ణ ఉబ్బరాలు ఉంటాయి. అంతేగాని ఇలా పంజగుట్ట పొజిషన్ లో ఉంటాయి. క్యాడ్నీ లేదు. ఏమో, మీదంతా వెరైటీ కదా. వెరైటీ లేదు, బాలానగర్ లో ఫ్యాక్టరీ లేదు. మేమందరం పెద్ద బేవర్స్ కాలంలే. కరెక్ట్ చెప్పిన. అంటే సీనియర్ నిరుద్యోగులు అయినందుకు జూనియర్ నిరుద్యోగి ర్యాగింగ్ చేశారనమాట. అష్ట కష్టాలు పడుతున్న నిరుద్యోగి మీకు కూడా లోకం అయిపోయాడా? చూడండి, వీలైతే ఒక నిరుద్యోగికి హెల్ప్ చేయాలని ప్రయత్నించండి. అంతేగాని వాడి బతుకుతో ఆడుకోవద్దు. కష్టాలు తెలిసిన మీరు కూడా ఇలా ప్రవర్తిస్తే మనం చదువుకున్న చదువులు ఎందుకు? ఈ సుందరంగాడి మ్యాటర్ ఎవరికి చెప్పాలి? దాస్ గారు, గుడ్ ఈవినింగ్. మీకు విషయం చెప్పాలి. నిన్ను పోలీసు వాళ్ళు ఉతికిరేసాం కదా. అప్పుడే విషయం అందరికీ తెలిసిపోయిందన్నమాట. మౌత్ మీడియా శాటిలైట్ కంటే స్పీడ్. అదేం కాదు, ఎవడో నాలాగుంటే నేనే వాడనుకుని పోలీసులు నన్ను తీసుకెళ్లారు. తర్వాత జరిగిన దానికి క్షమాపణ చెప్పి నన్ను వదిలిపెట్టేశారు. ఆ లేడీ సిఐ నాకు అంతా చెప్పిందిలే. సరే గానీ ఈ అపార్ట్మెంట్ లో ఘోరం జరుగుతుంది తెలుసా నీకు? ఏంటది? సుందరం ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఫ్లాట్ లో పెట్టాడు. నీకెలా తెలుసు? ఎవరికి కనిపించకుండా తలుపు కన్నంలోంచి నేను చూసా. అంటే ఆడవాళ్ళను పట్టుకోవడమే కాకుండా ఇళ్లలో ఎవరెవరేం చేస్తున్నారో తలుపు కన్నాల్లోంచి చూస్తున్నావన్నమాట. నీ అబ్బా. ఇది మళ్ళీ మూసుకుపోయింది. బ్యాడ్ లక్. రెండోది ఉంది కదా. మా అమ్మాయి ఎక్కడ? ఏమో మాకేం తెలుసు. అంటే మీరు కిడ్నాపర్స్ కదా? అంటే నువ్వు కేకేఓ కాదో తెలుసుకోవాలని మా వాడు అలా అన్నాడు అనమాట. కదురా. అవునరా? నేను కేకేని కాకపోతే ₹1,00,00,000 టికెట్ కొందుకు వస్తాను రా, ఇడియట్స్. వెరీ గుడ్ సింహాద్రి. అన్నా, నువ్వు వెళ్ళి ఆ సూట్ కేసు తీసుకురా. అతనే వద్దు. ట్రై చేయవాయ్. నువ్వు ట్రై చేయరా. ఓకే. ఆగో, ముందు నా కూతురు నాకు అప్పు చెప్పండి. ఆ తర్వాత ఈ ₹1,00,00,000 మీకు ఇస్తాను. ముందు ₹1,00,00,000, తర్వాతే మీ అమ్మాయి. మీకు ముందే డబ్బిస్తే నా కూతురు వదులుతారన్న గ్యారంటీ ఏంటి? నువ్వు ఆ ₹1,00,00,000 ఇచ్చేస్తే మీ అమ్మాయిని కాదు, ఈ అమ్మాయిని కూడా ఇచ్చేస్తాం. నువ్వు ఎక్కడికే? నాకెందుకో మీ మీద నమ్మకం కలగట్లేదు. మర్యాదగా నా కూతురు నాకు అప్పు చెప్పండి. మిస్టర్ కేకే, నువ్వు రారా. భయమా? డౌటా? మర్యాదగా ఆ సూట్ కేసు ఇలా ఇవ్వు. డోంట్ ఇరిటేట్ మీ. ఎక్స్పెక్ట్ చేశా. ఏంటయ్యా ఆ రూమ్ లోంచి ఈ రూమ్ లోకి, ఈ రూమ్ లోంచి ఆ రూమ్ లోకి తిప్పుతున్నావు? సార్ ఆ సూట్ కేసు సార్, మీ పుణ్యం సార్. ప్లీజ్. నువ్వు ఇలా కాళ్ళు పట్టుకొని కాలక్షేపం చేస్తుంటే లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చేస్తారు. రై, లోపల ఉంది ఎవర్రా? వాళ్ళు ఎవరంటే మీ అమ్మాయి దగ్గర కాపలా పెట్టిన గన్మెన్. నేను అంటున్నది ఆ పోరు గురించి కాదయ్యా, నా గురించి. నన్ను మోసం చేసి ఆ ₹1,00,00,000 మీరు ఇద్దరు కొట్టేయాలని ప్లాన్ చేశారు కదా. మా తమ్ముడికి చిన్న వీక్నెస్ ఉంది సార్. ఏంటది? ఎవరైనా అమ్మాయిని చూస్తే పెళ్లి పెళ్లి అని ఎంటబడతారు సార్. అది సరే కానీ ఇప్పుడు ఉషా ఇక్కడ లేదని మా ఎండి గారికి తెలిస్తే నన్ను చంపేస్తాడయ్యా. ఏం చేద్దాం సార్? ఏం చేద్దాం? ముందు ఇక్కడి నుంచి పారిపోదాం. పద. ఉషా ఏమై ఉంటది? అదే తేల్చాలి, పద. నా కూతురు నాకు అప్పు చెప్తే ఈ సూట్ కేసు మీకు ఇచ్చేది. అరిగిపోయిన రికార్డులోకి ఎన్నిసార్లు మా అమ్మాయిని అప్పచెప్పండి, మా అమ్మాయిని అప్పచెప్పండి అంటారండి. ఆ సూట్ కేసు ఏదో ఇచ్చేయండి, మా సీకే గారు ఫీల్ అవుతున్నారు. వదలరా నా కాలు. మనం 5 ఆడొక్కడే ఏ చేద్దామా? లాక్కొచ్చేద్దాం. గుడ్ ఐడియా. మన సీకో సూట్ కేసు హ్యాండ్ పట్టి పదరా. నువ్వు లాగో. ఆడి పేరుకే బాసు పెద్దదవా. ఇది నా సూట్ కేసు. హ్యాండ్ తీసుకో.